హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని జీవ వైవిధ్యం సంరక్షణ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఎండమిక్ జాతులు అనగా ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్: ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు. 2012 సంవత్సరంలో ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012 ఎక్కడ జరిగింది? ఆన్సర్: హైదరాబాద్. IUCN stands for dash. ఆన్సర్: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల గురించిన జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేసే జంతుశాస్త్ర సంఘం ఎక్కడ ఉంది? ఆన్సర్: లండన్. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం అంతరించిన లేదా అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. ఆ పుస్తకంని ఏమంటారు? ఆన్సర్: రెడ్ డాటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్. WWF stands for dash. ఆన్సర్: వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా రోజుకి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి? ఆన్సర్: 27. IUWC విస్తరించి వ్రాయగా డాష్. ఆన్సర్: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి? ఆన్సర్: 10,000. ఈ క్రింది ఏ మొక్క అంతరించిపోయే ప్రమాదంలో ఉంది? ఆన్సర్: ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, సర్పగంధి. మన దేశంలో క్రింది ఏ జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది? ఆన్సర్: చిరుతపులి, సింహం, తోడేలు, నెమలి, ఎర్రనక్క, పులి, ఎడారిపిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేక పిట్ట. ఎండమిక్ జీవి అయిన కివి ఏ దేశానికి చెందింది? ఆన్సర్: న్యూజిలాండ్. ప్రపంచంలోని మొత్తం ఎండమిక్ జాతులైన ఉభయచరాలలో దాదాపు 62% బల్లులలో దాదాపు 50% ఈ కనుమలలోనే ఉన్నాయి.
ఆన్సర్ పశ్చిమ కనుమలు. ఎండమిక్ జీవి అయిన కంగారు ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. మన దేశంలో ఈ క్రింది ఏ జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది? ఆన్సర్ లోరిస్, నీలగిరి లంగూర్, ఎర్రపాండా, లయన్ టేల్డ్ మకాక్, గోల్డెన్ మంకీ, పెలికాన్, ఎర్రనక్క, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి? ఆన్సర్ 50,000. విదేశీయ ఆక్రమణ జాతుల కిందకు వచ్చే నీటి మొక్క ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ గుర్రపు డెక్క. పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించాడు? ఆన్సర్ 5,000. విదేశీయ ఆక్రమణ జాతుల కిందకు వచ్చే అడవి మొక్క ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ స్పానిష్ ఫ్లాగ్. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలిచే పక్షులు ఏవి? ఆన్సర్ కాకులు. ఒకప్పుడు భారతదేశంలో 50,000 రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉండగా, కానీ ఇప్పుడు కేవలం ఎన్ని రకాలు మాత్రమే వినియోగిస్తున్నాము? ఆన్సర్ 12. ఒకప్పుడు మానవుడు దాదాపు 5,000 మొక్కల జాతులను ఆహారంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఎన్నికన్నా తక్కువ జాతుల మొక్కలే ప్రపంచంలోని జనాభాకు ఆహారం ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్సర్ 20. ఒకప్పుడు భారతదేశంలో 50,000 రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం ఎన్ని రకాలు మాత్రమే వినియోగిస్తున్నాము? ఆన్సర్ 12. పులి ఈ క్రింద ఇవ్వబడిన ఏ జాతికి చెందింది? ఆన్సర్ పిల్లి జాతికి. జీవ వైవిధ్యానికి దారితీసేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ జీవుల మధ్య భేదాలు. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు ఎన్ని శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి? ఆన్సర్ 60%. కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతూ ఉండడం వలన వాటి జనాభా సగటున ఎంత శాతానికి తగ్గింది? ఆన్సర్ 35%. ఈ క్రింది వానిలో ఎండమిక్ జాతి ఏది? ఆన్సర్ కంగారు. పులులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ 1972వ సంవత్సరంలో. ప్రస్తుతానికి మన దేశంలో
ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలున్నాయి? ఆన్సర్ 27. ప్రస్తుతానికి మన దేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ 35,000. టైగర్ ప్రాజెక్టు వలన 1973 సంవత్సరంలో 2,000 పులులుండగా ప్రస్తుతం 3,000 ప్రస్తుతం ఎంతవరకు పెరిగాయి? ఆన్సర్ 3,800. టైగర్ ప్రాజెక్ట్ అంటే ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ మొక్కలు పులితో పాటు ఇతర జంతువులను కూడా రక్షించడం కోసం ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్. పూర్వకాలంలో ప్రజలు వీటి రాకను శుభసూచకంగా భావిస్తారు. ఆన్సర్ వలస పక్షులు. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలను నరికేయాల్సి ఉంటుంది? ఆన్సర్ 17. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? ఆన్సర్ 5 నుండి 7 సార్లు. జరమండల్ అనే జీవి క్రింది వానిలో దేనిని పోలి ఉంటుంది? ఆన్సర్ ఎడారి సాలీడు. వన్యప్రాణి సంరక్షణ చట్టంను ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1972 సంవత్సరం. గుర్రపు డెక్క దేనికి ఉదాహరణ? ఆన్సర్ విదేశీయ ఆక్రమణ జాతికి. మన దేశానికి పక్షులు ఎక్కడి నుండి వలసకు వస్తాయి? ఆన్సర్ సైబీరియా. రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి ఏది? ఆన్సర్ పిచ్చుక. పాండా సంరక్షణ బాధ్యతను తీసుకున్న సమాఖ్య ఏది? ఆన్సర్ WWF. రాబందుల ఆహారం డాష్. ఆన్సర్ మృత కళేబరాలు. కాంప్రెస్డ్ కార్డ్బోర్డ్ చెక్క పొట్టు కర్ర ముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది. ఈ తయారీలో గట్టితనం కోసం గుజ్జుకు సెల్యులోజ్గా మార్చాలంటే ఏ రసాయనంను కలుపుతారు? ఆన్సర్ సల్ఫేట్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఈ క్రింది వాటిని జతపరచుము.
ఆన్సర్స్: 1 పులికాట్ సరస్సు, ఏ ఆంధ్రప్రదేశ్, 2 చిలకా సరస్సు, బి ఒడిశా, 3 పనాజీ పక్షి సంరక్షణ కేంద్రం, సి గోవా, 4 మంగళవనం, డి కేరళ, 5 కోమ్డక్ అనేది ఈ వేసవికాలం వలస పక్షి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.